ఇవాళ ఎక్కడికి వెళ్ళామో చెప్పుకోండి చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి అక్కడ 3 ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం. విశాల్ మార్ట్లో అయితే టీషర్ట్స్, ఫ్రాక్స్, డ్రెస్సులు అన్నీ ఉన్నాయి. చూసినాం హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఉన్నాయి, కానీ అన్న అద్దాన్ని వదిలిపెట్టి అయితే పోబుద్దే కావట్లేదు. అన్నీ ఆ రోజే తిరిగినాము. విశాల్ మార్ట్, ఐస్ క్రీమ్ పార్లర్కి, డిమార్ట్లో మస్తు ఉంటాయి అసలు ఐటమ్స్ చూడడానికి. అయితే అక్కడి నుంచి రెస్టారెంట్కి వచ్చిందన్నమాట. మా చెల్లి కూడా సాడ్గా ఉంది. ఆమెకి తిప్పి పోదాం అక్క, మొత్తం చూడాలి కదా అన్నట్టు. ఇదేమో డిమార్ట్లో. మా పిల్లలు మాత్రం మస్తు, నేను కూడా హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే తనకి ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు నా వల్ల కాదు. నిన్న హోటల్లో ఫుడ్ అయితే బస్ ఫ్రీనే కదా అని ఇంకా డిమార్ట్ హోటల్, అక్కడి నుంచి బస్లో వచ్చినాం. 10 రూపీస్ షాప్ ఉంటుంది ఒకటి, 10 రూపీస్ రెస్టారెంట్ కిందనే ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్కి అలా ఎక్కినాము, ఇంటికి వచ్చేసినాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నారు? బయటకు ఎక్కడికంటే మా చెల్లి వాళ్ళు చాలా అన్నమాట మా ఇంటికి. కాబట్టి ఆమెకి బోర్ కొడుతుంది అని వెళ్దామంటా సిరడర్ మొత్తం చూపిద్దామన్నట్టు. ఫస్ట్ అయితే విశాల్ మార్ట్కి వెళ్ళినాం. విశాల్ మార్ట్కి వెళ్ళి అక్కడ 3 ఫ్లోర్స్ ఉంటాయి మొత్తం. ఇంకా అవి ఇవి చూసి వచ్చినాం అన్నమాట మొత్తం. విశాల్ మార్ట్లో అయితే టీషర్ట్స్, ఫ్రాక్స్, డ్రెస్సులు అన్నీ ఉన్నాయి, కానీ అవి అసలు ఏం బాగాలేవు. అంటే యావరేజ్ ఉన్నాయి, కాకపోతే రేట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఇంకా అక్కడ ఏమీ కొనలేదు. అన్నీ చూసినాం, హ్యాండ్ బ్యాగ్స్, అవి టీషర్ట్స్, ఫ్రాక్స్ చాలా ఉన్నాయి, కానీ అన్నీ చూసినాం. ఇంకా సెకండ్ ఫ్లోర్లోనేమో డబ్బాలు అవి ఉంటాయి అన్నమాట. దాని తర్వాత విశాల్ మార్ట్లో పెద్ద అద్దం ఉంది ఒకటి, మస్తు ఉంది అసలు. అక్కడి నుండి అసలు పోబుద్దే కాలేదు. కాకపోతే అక్కడ అందరు అటు ఇటు తిరుగుతున్నారని చూసుకున్నా, తప్పకుండా 5 ఫ్లోర్కి వెళ్ళిపోయాం అన్నమాట. పెద్ద అద్దం, అది మస్తు ఉంది కదా అక్కడ అద్దం. ఆ అద్దాన్ని వదిలిపెట్టి అయితే పోబుద్దే కావట్లేదు. దాని తర్వాత డిమార్ట్కి అయితే వెళ్ళినాము. అన్నీ ఆ రోజే తిరిగినాము. డిమార్ట్కి, విశాల్ మార్ట్కి, ట్యాంక్ బండ్కి, ఇంకెక్కడికి వెళ్ళినాం అబ్బా, అది ఐస్ క్రీమ్ పార్లర్కి, రెస్టారెంట్కి, అన్నిటికీ ఆ రోజే వెళ్ళినాము. ఇదేమో డిమార్ట్లో మస్తు ఉంటాయి అసలు ఐటమ్స్ చూడ్డానికైనా. అక్కడ మస్తు టైంపాస్ అవుతుంది అన్నమాట. సూపర్ ఉంటుంది. ఇక్కడ కూడా మిర్రర్ ఉంది. అయితే అక్కడి నుంచి పక్కనే రెస్టారెంట్ అన్నమాట. అది డిమార్ట్ పక్కనే అన్నమాట రెస్టారెంట్. ఆ రెస్టారెంట్కి వచ్చిందన్నమాట. మా చెల్లి కూడా సాడ్గా ఉంది. ఆమెకి తిప్పి బయటికి పోదాం అక్క అన్నది. తీరా బయటికి పోయినాకనేమో నాకు చేత కావట్లే అంటుంది. ఎందుకంటే ఒక్కరోజు మొత్తం తిప్పించింది అనమాట. ఒక్క ప్లేస్కి వెళ్ళొద్దామంటే మనం ఊరుకోంగా, పోయిన వాళ్ళం ఒక్క ప్లేస్ చూసి ఇంటికి ఎలా వస్తాం, మొత్తం చూడాలి కదా అన్నట్టు ఇంకా మొత్తం తిప్పించిన అనమాట. ఆమెకి ఇంకా చేత కావట్లేదంట. మా అమ్మ నా వల్ల కావట్లే అక్క, నేను ఊరికనన్నా పోదామనన్నా అని ఇక సాడ్గా పెట్టింది ఫేస్ అంతా. మా పిల్లలు మాత్రం మస్తు హ్యాపీ అయ్యారు ఇదంతా తిప్పుతున్నాను. నేను కూడా హ్యాపీగానే ఉన్నాను, ఎందుకంటే నాకు ఇట్లా తిరగడం అంటే ఇష్టం.
తనకి ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎటన్నా పోదాం అక్క అంటది, బయటికి వెళ్తే మాత్రం మా అమ్మో నా వల్ల కాదు, నేను నడవలేను, నేను తిరగలేను అని అంటది అన్నమాట. అయితే ఇంకా హోటల్లో ఫుడ్ అయితే తిన్నాము. తిని ఇక అక్కడ బస్ ఫ్రీనే కదా అని ఏం చేసినాం అంటే హోటల్ కానించి ఇక్కడికి కొంచెం దూరంగా డీమార్ట్ హోటల్, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి కాబట్టి ఇంకా ఆటో ఏమి ఎక్కుతాం అనేసి బస్ ఎక్కినాం అన్నమాట. బస్సులో వచ్చినాం. అక్కడ నుండి 10 రూపీస్ షాప్ ఉంటుంది ఒకటి, 10 రూపీస్ షాప్కి వెళ్ళినాం. చాలా తిరిగినాం బాగానే. రెస్టారెంట్ కిందనే ఐస్ క్రీమ్ పార్లర్ అన్నమాట. ఇంకా తిన్నాము, కిందికి దిగినాము, ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి తలా ఒక ఐస్ క్రీమ్ తిన్నాము. ఇంకా తిని ఇంకా అక్కడ నుండి బస్సు ఎక్కినాము, ఇంటికి వచ్చేసినాం అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.